హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మీకు మంచి ఒక యూజ్‌ఫుల్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఎవరైతే అరుణాచలం వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటదండి. సో, మేమైతే ఇంకా అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమంకి సంబంధించినటువంటి రూమ్స్ బుక్ చేసుకున్నామండి. సో, అక్కడ ఈ విధంగా ఉంటది. ఎంటర్ అయిన తర్వాత 2 గేట్స్ ఉంటాయి. ఔట్ సైడ్, ఇన్ సైడ్ అని. నెక్స్ట్ ఇంకా కార్ పార్కింగ్ కూడా ఉంటదండి. ఎంటర్ అయిన తర్వాత చూడండి చాలా పీస్‌ఫుల్‌గా ఉంది అక్కడ వాతావరణము. ఒక్కరు కూడా బయట కనిపించరండి. అదేనా అవసరమైతే తప్ప బయటకు రారు. రూమ్‌లోనే గడుపుతారు. అండ్ నెక్స్ట్ ఇంకా అల్లరి చేయడం అంటూ ఉండదు. పిల్లలైనా ఏదైనా పీస్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఎంట్రీ అయిన తర్వాత ఇంకా ఆ రూమ్‌లకి M29 వచ్చిందండి. డైనింగ్ టేబుల్ గూడా ఇచ్చారండి. అసలు ఇంకా వాళ్ళైతే అసలు ఏది గూడా వచ్చిన వాళ్ళకి లోటు ఉండకూడదు అన్నట్టే ఉద్దేశ్యంతో ప్రతీది ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ రమణ మహర్షి ఫోటో గూడా ఉందండి రూమ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత. కంపల్సరీ ఉంటదండి ప్రతి రూమ్‌లో. నెక్స్ట్ స్టాండ్ అండి అది బట్టలు ఆరేసుకోవడానికి బాల్కనీలో పెట్టేసి. అండ్ నెక్స్ట్ సోఫా కమ్ బెడ్ ఇచ్చారు. చిల్డ్రన్స్ 2 అన్నాం కదండీ. 3 అడల్ట్స్ అన్నాం కదండీ. సింగిల్ బెడ్ ఎవ్రీ పర్సన్‌కి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కప్‌బోర్డ్ గూడా ప్రొవైడ్ చేశారు. ఆ బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్‌గా ఉన్నాయి. 2 అటాచ్ బాత్రూమ్స్ ఇచ్చారండి. సో, హీట్ వాటర్ కూడా అందులోనే ఉంటాయి. సో, ఈ రూమ్స్ అయితే 3 మంత్స్ బిఫోరే బుక్ జేసుకోవాలంటారు. మేమైతే కొంచెం తొందరగానే బుక్ జేసుకున్నాము. సో, మాకైతే బుక్ అయినయి. చాలా హ్యాపీగా, అదృష్టంగా గూడా భావించాం. అసలు ఎళ్తామో, ఎళ్ళమో అన్నట్టుగా ఉండే. బట్ ఇది మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడ వాతావరణమైనా, అక్కడ ఉండడం, ఆ నీట్‌నెస్, ఆ రూమ్స్ అన్నీ చాలా బాగా అనిపించాయండి. ఇక్కడ ఫుడ్ గూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్, లంచ్, డిన్నర్ అండ్ నెక్స్ట్ టిఫిన్స్ గూడా, బ్రేక్‌ఫాస్ట్ గూడా. బట్ టైమింగ్స్ అంటే టైమింగ్సే ఉంటాయండి ఇక్కడ ఆశ్రమంలో. ఓకే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.